హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ధనుష ఫుడ్. ఈరోజు మనం ధనుష ఫుడ్లో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ పకోడీ మనం చేసుకుందాం. ఇప్పుడు ఈ పకోడీ అనేది మనకు సేమ్ రెస్టారెంట్లో మనం ఎలాగైతే ఆ టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ ఉంటుందో సేమ్ ఇక్కడ అదే విధంగా మన ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో మీకు ఇవాళ నేను చెప్పబోతున్నాను. నేను చేసే విధంగా పక్కా కొలతలతోని ఓసారి ట్రై చేయండి. మీ పిల్లలందరూ మళ్ళీ రెస్టారెంట్లో కాకుండా ఇంట్లోనే చేయమని అడుగుతారు. దానికి నేను గ్యారంటీ, అంత రుచిగా ఉంటుంది. ముందుగా ఈ పకోడీ కోసమని ఒక 1/2 kg చికెన్ శుభ్రంగా నీట్గా వాష్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా సన్నగా తరిమి పెట్టుకున్న కరివేపాకు, 2-3 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చెక్క నిమ్మరసం పిండుకొని తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. వీటన్నిటిని బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత ఒక ఎగ్ వేసుకోవాలి. 1/2 kg చికెన్కి ఒక ఎగ్ అయితే సరిపోతుంది. ఆ ఎగ్ అనేది చికెన్లో బాగా ఇలా కలుపుకొని 1 అవర్ దాకా పక్కన పెట్టుకోవాలి. ఇలా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇలా స్పూన్తో కానీ చేయితో కానీ పీసెస్ లాగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే కింద అంటుకోకుండా ఉంటుంది. వేయగానే ఒక 10 సెకండ్స్ అలా వదిలేయాలి. చూడండి, ఇక్కడ మనకు చికెన్ పీసెస్ అనేది బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు టిష్యూ వేసిన ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మనకు ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ చికెన్ పకోడీ రెడీ అయిపోతుంది. అదేవిధంగా మిగిలినవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకు ఇంకా టేస్ట్ ఎక్కువ రావాలంటే దీన్ని నైట్ నానబెట్టుకొని మ్యారినేట్ చేసుకొని మార్నింగ్ కూడా చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా ఫ్లేవర్స్ అని చికెన్లోకి దిగి బాగా టేస్టీగా వస్తుంది. ఇక నుంచి రెస్టారెంట్లో బయట కాకుండా ఇలా మీ ఇంట్లోనే చేసి మీ పిల్లలకు పెట్టండి. మళ్ళీ మళ్ళీ కావాలని అందరూ అడుగుతారు. ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెషన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రేపు మరో చక్కటి రెసిపీతో మీ ముందు